క్షణక్షణం పోరాటం కణంకణం ప్రజాపక్షం జన సైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లిలో మోతెక్కిస్తున్న రాజకీయ పోరు. పోటాపోటీగా షాజహాన్ నిస్సార్లు ప్రచారం. పార్టీల క్యాడర్ తోడురాగా విస్తృత పర్యటనలో. రేపు నామినేషన్ వేయనున్న షాజహాన్ బాషా. బీజేపీలోకి భువనేశ్వరి సత్య. నీరుగట్టుపల్లెలో వైసీపీకి ఎదురు దెబ్బ. ఎంపీ మిథున్ అనుంగ అనుచరుడుగా గుర్తింపు. టీడీపీ కంచుకోటలో వైకాపా గెలుపుకు కృషి. నల్లారితో నడకకు సిద్ధమైన భువనేశ్వరి సత్య. వారిది పార్టీతో 40 ఏళ్ల అనుబంధం. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎదిగిన నాయకులు. పార్టీ బలోపేతమే ధ్యేయంగా, అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా. అధినేత మాటే శిరోధార్యంగా ముందడుగు. కేసులకు జైళ్లకు అదరని బెదరని వైనం. కమిట్మెంట్ ఉన్న నేతలు రాటకొండ బ్రదర్స్. మంత్రి రోజాను దురదృష్టం వెంటాడుతోందా? హ్యాట్రిక్ ఆశలు అడియాసలు అవుతున్నాయా? నామినేషన్కు ముందే ఓటమి వెంటాడుతోందా? అభ్యర్థి మార్పుతో రోజాకు ఏడుపే మిగలనుందా? ఇక డీటెయిల్స్ చూస్తే బీజేపీలోకి భువనేశ్వరి సత్య. నీరుగట్టివారిపల్లెలో వైసీపీకి ఎదురు దెబ్బ. ఎంపీ మిథున్ అనుంగ అనుచరుడిగా సత్యకు మదనపల్లి రాజకీయాల్లో గుర్తింపు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి భాజపా నాయకుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్వగ్రామం నగిరిపల్లెలో నల్లారి సమక్షంలో బీజేపీలోకి చేరిన సత్య మదనపల్లిలో పెద్దిరెడ్డి శిబిరానికి చిల్లులు పడడం ప్రారంభమైనట్టేనని పెద్దిరెడ్డి వారి వర్గాల చెవి కోరుకులు. మదనపల్లె సమీపంలోని నీరుగట్టువారిపల్లె చేనేతల అడ్డా. ఇక్కడున్న దాదాపు 30,000 చేనేత కార్మికులు. నియోజకవర్గంలో 5 ఏళ్లకు ఒక మారు జరిగే ఎన్నికల రాజకీయాలను శాసించగలిగే సత్తా కలిగిన సామాజిక శక్తిగా తరచూ రాజకీయ విశ్లేషకులు పేర్కొంటూ ఉన్నారు. ఈ ప్రాంతానికి ఆనుకుని ఉన్న అమ్మచెరువు మిట్టతో కలుపుకుంటే దాదాపు 6-7 కౌన్సిలర్లు ఈ ప్రాంతం నుంచి స్థానిక మున్సిపాలిటీలో ప్రాతినిధ్యం వహిస్తారు. ఇక ఈ ప్రాంతం మదనపల్లె గ్రామీణానికి ఎంతో దూరంలో లేదు. ఇక్కడి చేనేతలు నియోజకవర్గంలోనే అత్యంత బలమైన బీసీ సామాజిక వర్గానికి రాజకీయ మార్గదర్శనం చేస్తున్నారు. ఎలాంటి రాజకీయ కుటుంబ నేపథ్యం లేకున్నా ఇక్కడి చేనేతల నాయకులు రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ ముందుకు వెళ్తున్నారు. రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులుగా ఈ 5 ఏళ్లలో వైసీపీ పాలకులకు కంటి మీద కునుకు లేకుండా మిలిటెంట్ పోరాటాలు చేసిన శ్రీరామ్ చిన్నబాబు నీరుగట్టువారి పల్లె నుండి ఎదిగిన చేనేత కార్మిక నాయకులే. ఆయనకు సమవుజ్జిగా ధీటుగా స్థానిక ప్రజల సమస్యల మీద దశాబ్దన్నర కాలంగా ఉద్యమిస్తున్న మరో చేనేత భువనేశ్వర సత్య. ఎంపీ మిథున్ రెడ్డి అనుంగ అనుచరుడిగా టీడీపీ కిల్లా అయిన నీరుగట్టువారి పల్లెకు సంబంధించిన 5 మున్సిపల్ వార్డుల్లో వైసీపీ విజయడంకా మోగించడం వెనుక భువనేశ్వర సత్య ఉన్నారనేది నిజ సత్యం. వైసీపీ ఆవిర్భావం నుంచి ఎంపీ మిథున్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్తో గాఢానుబంధం కలిగిన భువనేశ్వర సత్యను కొన్ని శక్తులు పార్టీ నుంచి దూరం చేస్తూ వచ్చాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం భువనేశ్వర సత్య మాజీ ముఖ్యమంత్రి బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో ఆయన స్వగ్రామం నగరిపల్లిలో భేటీ అయ్యారు. ఈ భేటీకి ముందే మదనపల్లిలో సత్య నల్లారి చర్చలో జరిగినట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. సత్యతో పాటు ఆయన వందలాది వైసీపీ కార్యకర్తలు నల్లారిని కలిశారు. నల్లారి సత్య ఆయన అనుచరులకు కాషాయ కండువా కప్పి బీజేపీలోకి సాధారణంగా ఆహ్వానించడం మదనపల్లి రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. నల్లారి బీజేపీ రాజంపేట ఎంపీ అభ్యర్థిగా ఆయన చిరకాల ప్రత్యర్థి మంత్రి పెద్దిరెడ్డి తనయుడు మిథున్ను ఈ ఎన్నికల్లో ఎదుర్కొంటూ ఉన్నారు. ఎన్నికల రాజకీయాల్లో మిథున్ దిట్ట అనే పేరును కలిగి ఉండగా ప్రతివ్యూహ మాంత్రికుడిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి పేరుంది. ఈ నేపథ్యంలో భువనేశ్వర సత్య లాంటి బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని ఎంపీ మిథున్ పోగొట్టుకోవడం ఆయనకు రాజకీయంగా ఎదురుదెబ్బ కాగా, కాకలు తీరిన రాజకీయ యోధుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికు కలిసొచ్చే అంశంగా రాజకీయ పండితులు పేర్కొంటున్నారు. జనసేన నేత రామ్దాస్ చౌదరి ఇంట్లో నల్లారి కీలక సమావేశం, అలాగే భువనేశ్వర సత్య లాంటి బీసీ నేత నల్లారి వైపు మొగ్గడం తదితరాలన్నీ పెద్దిరెడ్డి మదనపల్లె రాజకీయానికి చుక్కెదురా. నీరుగట్టివారిపల్లె రాజకీయాల్లో జరగబోయే రాజకీయ పరిణామాలు నియోజకవర్గం పైన ప్రభావం గమనార్హమైన అంశాలే అనడంలో సందేహం లేదు. ఏపీలో అధికారం దక్కేదెవరికి? ప్రస్తుత ఎన్నికల సమయంలో ఇదే అంశం బిగ్ డిబేట్ గా మారుతోంది. హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల సమరంలో గెలుపు పైన ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పలు సర్వే సంస్థలు ఇప్పటికే తమ అంచనాలను వెల్లడించాయి. కొన్ని జాతీయ మీడియా ఛానల్స్ ఏపీలో ఎన్డీఏ కూటమి మెజార్టీ ఎంపీ స్థానాలు గెలుస్తుందని అంచనా వేస్తున్నాయి. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో అధిక సర్వే నివేదికలు వైసీపీకి అనుకూలంగా వస్తున్నాయి.
ఏపీలో ఈసారి గెలుపు అన్ని ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. అధికారం నిలబెట్టుకోవాలని జగన్ పట్టుదలగా ఉన్నారు. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో బీజేపీ, జనసేన, చంద్రబాబు జతకట్టారు. ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ సమయంలో పలు సర్వే సంస్థలు ఏపీలో వైసీపీకి అధికారం ఖాయమని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇందులో పేరున్న సంస్థలతో పాటు కొత్త సర్వే సంస్థలు తమ అంచనాలను వెల్లడిస్తున్నాయి. కొన్ని జాతీయ మీడియా సంస్థలు ఎంపీ ఎన్నికలపైన సర్వేలు చేస్తున్నాయి. అందులో భాగంగా ఎక్స్ న్యూస్, ఇండియా టుడే వంటి సంస్థలు ఏపీలో ఎన్డీఏ కూటమి మెజారిటీ సీట్లు సాధిస్తాయని అంచనాగా వెల్లడించాయి. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైన మాత్రం మెజార్టీ సంస్థలు వైసీపీకి అనుకూలంగా అంచనాలు వెల్లడించాయి. జీ న్యూస్, మ్యాట్రిడ్జ్ గ్రూప్ 133 అసెంబ్లీ సీట్లు వైఎస్ఆర్సీపీకి వస్తాయని పేర్కొంది. భారత పొలిటికల్ సర్వే కూడా 150 నుంచి 156 సీట్లతో శాసనసభ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ పతాకం ఎగురవేస్తుందని తేల్చింది. డెక్కన్ 24/7 సంస్థ అంచనా ప్రకారం 135 నుంచి 140 సీట్లు వైఎస్ఆర్సీపీకి వస్తాయి. న్యూస్ ఎరీనా ఇండియా 127 సీట్లు వైఎస్ఆర్సీపీకి వస్తాయని చెబితే, చాణక్య సంస్థ వైఎస్ఆర్సీపీకి 102 నుంచి 107 సీట్లు కనిష్టంగా వస్తాయని పేర్కొంది. జన్మత్ పోల్స్ అనే సంస్థ 120 నుంచి 123 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఆత్మ సాక్షి సంస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 97 నుంచి 118 సీట్లు రావచ్చని ప్రకటించింది. నాగన్న సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనీసం 103 వరకు రావచ్చునని, ఆపైన మరో 25 సీట్లకు అవకాశం ఉందని తెలిపింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో సర్వే ఫలితాలు వైసీపీకి అనుకూలంగా వస్తున్నా టీడీపీ నేతలు మౌనంగా ఉంటున్నారు. సర్వేలు ఎలా ఉన్నా విజయం తమదేనని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమకు వస్తున్న సర్వే ఫలితాలలో వైసీపీలో మరింత జోష్ పెరుగుతోంది. టీడీపీకి అనుకూలంగా నివేదికలు రాకపోవటం పైన అంతర్గతంగా చర్చ సాగుతోంది. టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్న రాజకీయ వ్యూహకర్తలు ప్రస్తుతం పూర్తిగా ప్రచారంపైనే ఫోకస్ చేశారు. అటు జగన్, చంద్రబాబు ఇద్దరూ గెలుపుపైన ధీమాగా ఉన్నారు. దీంతో సర్వేల అంచనాలు, పబ్లిక్ మూడ్ ఇప్పుడు ప్రధాన పార్టీల అధినేతలకు కొత్త టెన్షన్కు కారణమవుతోంది. ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల సర్వేలు బంద్ అయ్యాయి. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో అన్ని రకాల సర్వేలకు ఫుల్ స్టాప్ పట్టడైంది. గత కొంతకాలంగా జాతీయ, రాష్ట్రీయ స్థాయిలలో సర్వేలతో ఊదరగొట్టిన సంస్థలు నేటి నుండి గప్చుప్మన్నాయి. ఎన్నికల నియమావళి ప్రకారం నేటి నుంచి ఏ సంస్థ, ఏ వ్యక్తి గాని ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సర్వేలు ప్రజలకు వెల్లడించకూడదు. ప్రీ పోల్ సర్వే కానీ, ఒపీనియన్ పోల్ సర్వే కానీ, అంశాల వారి సర్వే కానీ ఎలాంటి సర్వే వెల్లడించకూడదు. జూన్ 1న మాత్రం ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించడానికి ఎన్నికల సంఘం అనుమతించింది. మదనపల్లిలో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల ప్రచార జోరు కొనసాగుతుంది. ఓటర్లను కలుసుకునేందుకు ఎండను సైతం లెక్క చేయకుండా ప్రచారం సాగిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తమ పార్టీల మేనిఫెస్టోలతో పాటు తాము ఏ విధంగా అభివృద్ధికి పాటుపడతామో ఏకరువు పెడుతున్నారు. కూటమి అభ్యర్థి షాజహాన్ బాషా తెలుగుదేశం సూపర్ 6 పథకాలు వివరిస్తూ మహిళలను ఆకర్షిస్తున్నారు. పలు వార్డుల్లో పర్యటిస్తున్న ఆయనకు అన్ని చోట్ల ఘన స్వాగతం లభిస్తోంది. వీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి మాకు గుర్తుంది. మళ్లీ మీరే రావాలి, మా ఓటు మీకే వేస్తామని అక్కడి వాసులు చెప్పినప్పుడు ఆయన వినమ్రంగా నమస్కరిస్తూ అక్కడి నుంచి సెలవు తీసుకుంటున్నారు. గురువారం మదనపల్లె మున్సిపాలిటీ 6వ వార్డు శివాజీనగర్లో షాజహాన్ బాషా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. షాజహాన్ బాషా ఎన్నికల ప్రచారంలో ప్రజల మద్దతు పలుకుచున్న విధానంతో వారికి గెలుపుపై మరింత ధీమా వ్యక్తమవుతోంది. ప్రతి చోట షాజహాన్ బాషాకు బ్రహ్మరథం పడుతున్న ప్రజానికం ఆయనతో కరచాలనం చేస్తూ మనస్ఫూర్తిగా మీకు ఓటు వేస్తున్నా, మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేయాలని వారు కోరినప్పుడు ప్రభుత్వం ఏర్పాటైన 3 నెలల్లో చంద్రబాబు నాయుడు మదనపల్లెను జిల్లా చేయటం ఖాయమని భరోసా ఇస్తున్నారు. పట్టణానికి చెందిన టైలర్స్ అసోసియేషన్ సభ్యులు గురువారం స్వచ్ఛందంగా షాజహాన్ బాషాకు మద్దతు ప్రకటించారు. తమ సంపూర్ణ సహకారం ఆయనకు అందిస్తామని వారు ఈ సందర్భంగా చెప్పడం గమనార్హం. కాగా వైకాపా అభ్యర్థి నిస్సార్ అహ్మద్ సైతం ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మాజీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, ఏపీ ఎండీసీ చైర్పర్సన్ షమీం అస్లంలతో కలిసి ఆయన ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తనకు అధికారిగా పనిచేసిన అనుభవం ఉందని, తనకు అభివృద్ధి ప్రథమ ప్రాధాన్యతని, ప్రతి నెల సచివాలయ పరిధిలో సమీక్ష చేసి అభివృద్ధి, ప్రజా సమస్య పరిష్కారానికి అధికార యంత్రాంగంతో సమీక్షలతో సులభంగా పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు. గురువారం మదనపల్లె మున్సిపాలిటీ 3వ వార్డు పరిధిలోని రామారావు కాలనీలో ఇంటింటా ప్రచారం చేపట్టారు.
అడుగడుగునా ప్రజలు, పార్టీ నాయకులు ఈయన ప్రచారానికి బ్రహ్మరథం పడుతున్నారు. ముందుండి అందరినీ పరిచయం చేపిస్తూ ఓట్లు అడుగుతున్నారు. జగనన్న నవరత్నాలను వివరిస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో తమ పార్టీ, వార్డు, మండల, గ్రామస్థాయి ప్రతినిధులతో పాటు వాలంటీర్లు వీరి ప్రచారానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ప్రతి ఇంటికి 5 ఏళ్ల కాలంలో అందిన సంక్షేమ పథకాలను వివరిస్తూ మరింత అభివృద్ధి కావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరుతున్నారు. ఎమ్మెల్యేగా నిస్సార్ అహ్మద్ కు, ఎంపీగా మిథున్ రెడ్డికి ఓట్లు వేయాలని అభ్యర్థిస్తున్నారు. వారిది పార్టీతో 40 ఏళ్ల అనుబంధం. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతలుగా ఎదిగిన అదే కమిట్మెంట్ ఉన్న నాయకులు. పార్టీ బలోపేతమే ధ్యేయం, అభ్యర్థుల గెలిపే లక్ష్యం. ప్రతిపక్షంలో ఉన్న, పాలక పక్షంలో ఉన్న వారిది పార్టీ మాటే. కేసులు పెట్టినా, జైలుకు పంపినా అధరలే బెదరలే. వారే రాటకొండ బ్రదర్స్, రాటకొండ వెంకటేష్, రాటకొండ మధుబాబులు. మదనపల్లి తెలుగుదేశం పార్టీ అగ్రశ్రేణి నాయకులలో చెప్పుకోదగ్గ 10 మందిలో వారి పేర్లు టక్కున గుర్తుకొస్తాయి. తమ వ్యక్తిగత ఎదుగుదలను ఎంతలా కోరుకుంటారో అంతకు 10 రెట్లు పార్టీ ప్రయోజనాన్ని ఆకాంక్షిస్తారు. తమ అధినేత చంద్రబాబు మాటే వారికి శిరోధార్యం. పార్టీ కార్యక్రమాలు ఎప్పుడు, ఎక్కడ, ఎవరు నిర్వహించినా వారు తప్పక హాజరవుతారు. తమ వాణి వినిపిస్తారు. పార్టీ కేడర్ అందరితో పొరపొచ్చాలు లేకుండా కలిసిమెలిసి సాగుతారు. మదనపల్లిలో ఎన్ని గ్రూపులున్నా తమది చంద్రబాబు గ్రూప్ అని కుండబద్దలు కొడతారు. 2024 అసెంబ్లీ ఎన్నికల బరిలో ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఆశించిన ఈ ఇరువురు నేతలు తమ స్థాయిలో లాబీయింగ్ చేశారు. తమ పని విధానాన్ని, తమ నిజాయితీని గుర్తించి తమకు అవకాశం కల్పించాలని చంద్రబాబును అభ్యర్థించారు. వారిలో ఒకరు అన్నమయ్య జిల్లా అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, మరొకరు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు. ఎమ్మెల్యే అభ్యర్థిగా అనేక సమీకరణాల అనంతరం పార్టీ అధినేత మదనపల్లె సీటు మైనార్టీ అభ్యర్థి షాజహాన్ కు కేటాయించారు. అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే ఈ రాటకొండ బ్రదర్స్ షాజహాన్ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఒక్కరోజు కూడా వృధా చేయకుండా ప్రచార బాధ్యతలు స్వీకరించారు రాటకొండ బ్రదర్స్. కొంతమంది ఎమ్మెల్యే సీటు ఆశించిన పెద్దలు రాకపోయినప్పటికీ మొత్తం కమ్మకుల ప్రతినిధులను తీసుకుని షాజహాన్ ఇంటి వద్ద సమావేశం నిర్వహించారు. కులం మద్దతు టీడీపీ అభ్యర్థికే అని ప్రకటింపజేశారు. ప్రతిరోజు తమతో కలిసి వచ్చే కార్యకర్తలను, నాయకులను వెంటబెట్టుకుని షాజహాన్ గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. రాటకొండ బ్రదర్స్ మంచి సమన్వయంతో షాజహాన్ను రప్పించి నిమ్మనపల్లి మండలంలో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ దుమ్ము రేపుతున్నారు. పార్టీ కేడర్కు తామున్నామనే భరోసా కల్పిస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు. జయహో బీసీ కార్యక్రమాలు నిర్వహిస్తూ మేనిఫెస్టోలోని బీసీల ప్రయోజనాలను వివరిస్తున్నారు. బీసీలే తెలుగుదేశం పార్టీకి వెన్నెముకని గుర్తు చేస్తున్నారు. కరెంటు ఛార్జీల పెంపు, ఎరువుల ధరల పెంపు, డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వకపోవడం వంటి విషయాలను కూలంకషంగా వివరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీతోనే బంగారు భవిష్యత్తు అని పేర్కొంటున్నారు. పొంగనూరులో తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతుంది. టీడీపీ నుంచి భారీగా వైసీపీలోకి చేరికలు. వైసీపీ తీర్థం పుచ్చుకున్న సుమారు 150 కుటుంబాలు. టీడీపీ నాయకుడు పసుపుల కేశవమూర్తితో సహా పార్టీలో చేరిన 100 కుటుంబాలు. నక్కబండకు చెందిన మరో 30 కుటుంబాలు వైసీపీలో చేరిక. మున్సిపాలిటీ పరిధిలో మరో 20 కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. పొంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి భారీ దెబ్బ తగిలింది. వందల సంఖ్యలో టీడీపీని వదిలి వైసీపీలోకి చేరుతుండడమే అందుకు సాక్ష్యం. అలా పార్టీలో చేరిన అందరికీ వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చాలా సంవత్సరాలుగా టీడీపీలో ఉన్న కేశవమూర్తి, వారి అనుచరులు పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. అందరూ కలిసిమెలిసి వైసీపీకి భారీ మెజారిటీ అందించాలని కోరుతున్నానన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. రానున్నది మళ్లీ వైసీపీ ప్రభుత్వమేనని, సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి అందరినీ ఆకర్షిస్తున్నాయని అన్నారు. మంత్రి రోజాను దురదృష్టం వెంటాడుతుందా? మరోమారు గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్న ఆమె ఆశలు అడియాసలు కానున్నాయా? నామినేషన్ కు ముందే రోజాను ఓటమి వెంటాడనుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. మంత్రి రోజాకు ఇక ఏడుపే మిగిలేటట్టు ఉంది. నగరి, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఈ సెగ్మెంట్ నుంచి మంత్రి రోజా ఇప్పటి వరకు 2 సార్లు విజయం దక్కించుకున్నారు. 3వసారి కూడా విజయం కోసం తప్పిస్తున్నా ఇక్కడ టీడీపీ గెలుపు పక్కా అంటున్నాయి సర్వే సంస్థలు. ఇక్కడ కూడా 1, 2 కాదు, ఇప్పటి వరకు సర్వే చేసిన అన్ని సంస్థలు కూడా రోజా గెలుపు సులభం కాదని తేల్చేశాయి. గాలి భానుప్రకాష్ కు సానుభూతి పెరిగిందని చెబుతున్నాయి. దీంతో ఈడిగా సామాజిక వర్గానికి చెందిన కేజే కుమార్ కు లేదా ఆయన సతీమణి శాంతకు ఇక్కడ టికెట్ దక్కే అవకాశం కనిపిస్తోందని వైసీపీ చెబుతోంది. బీఫారాలు ఇచ్చే వరకు అనేక చోట్ల మార్పులు కూడా జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో పోటీ చేయకుండానే రోజా నిష్క్రమణ ఖాయంగా కనిపిస్తోంది. క్షణక్షణం పోరాటం, కణం కణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.